నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానా జమ్మూ కాశ్మీర్లకు సంబంధించినటువంటి రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా వస్తున్నాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ను కూడా తలకిందులు చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం ఈ 10:30-11 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి దాని ప్రకారం అధికారికంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్సైట్లోనే హర్యానా ఎన్నికల్లో హర్యానా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 47 స్థానాల్లో ముందంజలో ఉంది, కాంగ్రెస్ 36 స్థానాల్లో ముందంజలో ఉంది, ఐఎన్ఎల్డి 1, బీఎస్పీ 1, ఇతరులు 5 స్థానాల్లో ముందంజలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికున్నటువంటి దాంట్లో 47 స్థానాలు అధికారికంగా గెలిచినటువంటివి కావు. ఇంకా పూర్తి స్థాయిగా అధికారికంగా వచ్చేసరికి 1 గంట దాటుతుంది. కానీ ఈలోపు పొద్దుగాల వచ్చినటువంటి ట్రెండ్స్ ఒక రకంగా, ఇప్పుడు వచ్చినటువంటి ట్రెండ్స్ ఒక రకంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా మూడోసారి అధికారంలోకి రాబోతున్నదనే విధంగా ఎన్నికల్లో ఫలితాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఏవి కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తాయని ఒకటి కూడా చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారము ఫలితాల ప్రకారము ఇప్పుడున్నటువంటి 11 గంటల ప్రాంతంలో 47 స్థానాలతో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. 36 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో లీడింగ్లో ఉంది. ఐఎన్ఎల్డి నేషనల్ లోక్దళ్ 1, బీఎస్పీ 1, ఇండిపెండెంట్లు 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఓట్ షేర్కి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 1%, బీజేపీ 38%, బీఎస్పీ 1, సిపిఐ కాంగ్రెస్ 40% ఓట్లను పొందింది. ఓట్లు మాత్రం కాంగ్రెస్ 40% ఓట్లు వచ్చింది. ఐఎన్ఎల్డి 5%, జేఎన్జేపీ జననాయక్ జనతా పార్టీ 0%, ఎన్సీపీ 0, ఇంకా మిగిలినవన్నీ 0. మామూలుగా చూసుకుంటే ఏ రౌండ్లు జరుగుతున్నాయి ఏంటంటే 13 రౌండ్లలో 3, 2, 6వ రౌండ్, 2వ రౌండ్, ఇవన్నీ 5వ రౌండ్ జరుగుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిగా ఇప్పుడే ఫలితాలు రావు. చివరి 2 రౌండ్లకు వచ్చేసరికి ఇది తలకిందులయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ట్రెండ్స్ మాత్రం మనకు వస్తున్న దాని ప్రకారం లీడ్ కూడా భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 7, 8, 9 స్థానాలు కూడా వచ్చేటువంటి అవకాశమే లేదని నిన్నటి వరకు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. మరి ఆ ఎగ్జిట్ పోల్స్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేటువంటిది ఒక్కసారి మనం చూసుకుంటే హర్యానాకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ మాత్రం పూర్తి స్థాయిగా తప్పయ్యేటువంటి అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. మరి ఇవే ట్రెండ్స్ చివరి వరకు కూడా కొనసాగుతాయా లేదా చూడాలి. ఆ ట్రెండ్స్ని బట్టి మనం ఎక్కడ ఉంటాము ఏంటి అనేటువంటిది, ఏ పార్టీ ఎక్కడ ఉంటుంది అనేటువంటిది కొద్దిగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. నిన్నటికి సంబంధించినటువంటి పేపర్లలో వచ్చినటువంటి వార్తల ప్రకారము ఏది ఎక్కడుంది అనేటువంటిది ఒక్కసారి చూడాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. దాని ప్రకారము నేను అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన దాని ప్రకారం అయితే ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి పెద్దగా ఇవ్వలేదు. కానీ దీంట్లో మాత్రం ఎగ్జిట్ పోల్స్కు సంబంధించినటువంటి అంచనాలు కొంత తలకిందులయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. బీజేపీ వరుసగా 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది, 2 దఫాలుగా అధికారంలో ఉంది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 5 స్థానాలకు కుదించబడింది. అక్కడే బీజేపీకి వ్యతిరేకత వచ్చింది. జాట్లంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది, జాట్లు ముస్లింలు కలిసి ఓటేస్తే భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది అనేటువంటిది కొంత వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఎర్లీ ట్రెండ్స్ కూడా బీజేపీకి 9 స్థానాలు చూపెట్టి కాంగ్రెస్ 76 స్థానాలకు ఉంది లీడింగ్లో అనేటువంటిది కూడా కొంత వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు మనం 10:57కు చేసినటువంటి ఈ వీడియోలో మాత్రం బీజేపీ 47 స్థానాల్లో, కాంగ్రెస్ 36 స్థానాల్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 90 అసెంబ్లీ స్థానాలకు గాను 90లో 46 స్థానాలు వచ్చినటువంటి పార్టీ సహజంగా అధికారంలోకి వస్తుంది. మరి మొత్తం అన్ని దశల్లో కూడా అన్ని రౌండ్స్లు అయిపోయేంత వరకు కూడా ఫలితాలు పూర్తి స్థాయిగా వచ్చిన తర్వాత ఇదే కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి. ఏ పార్టీకి ఎన్ని వస్తుంది అనేటువంటిది కొద్దిగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది 2019 తోటి పోల్చుకుంటే 2019లో భారతీయ జనతా పార్టీ, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అప్పుడు వచ్చినటువంటివన్నీ కూడా మనం ఒక్కసారి ప్లాన్ చేసుకుంటే మాత్రం 2019లో భారతీయ జనతా పార్టీ 36% ఓట్లతోటి, దాదాపు 37% ఓట్లతోటి 40 స్థానాలను గెలిచింది. 37
శాతం ఓట్లతో 40 సీట్లను గెలిచింది. కాంగ్రెస్ 28% ఓట్లతో అప్పటికి అంటే 2014లో జరిగినటువంటి ఎన్నికల కంటే కాంగ్రెస్కు బీజేపీకి ఓట్ పర్సెంటేజ్ పెరిగింది. ఎందుకంటే ఐఎన్ఎల్డీకి, హర్యానా లోక్హిత్ పార్టీకి, బీఎస్పీకి ఇవన్నిటికీ కూడా తగ్గింది కాబట్టి సహజంగా 21% ఓటింగ్ ఇటు బీజేపీకి కాంగ్రెస్కు షిఫ్ట్ అయిపోయింది. ఆ ఓటింగ్ను బట్టి భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో 37%, కాంగ్రెస్ పార్టీ 28% ఓట్లతో అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కావలసినటువంటి మెజారిటీ బీజేపీకి లేకపోవడంతో జననాయక్ జనతా పార్టీ ఐఎన్ఎల్డీ నుంచి బయటకు వచ్చినటువంటి దుష్యంత్ చౌతాలా పెట్టినటువంటి పార్టీ 10 సీట్లను గెలిచింది. కాబట్టి ఆ 10 సీట్లతోటి పొత్తులో భాగంగా పోయినసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. వరుసగా 10 సంవత్సరాల అధికారంలో ఉంది, వ్యతిరేకత ఉంది. జాట్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. మనోహర్ లాల్ ఖట్టర్ను తీసేసి కేంద్రంలో మంత్రిగా తీసుకున్నారు. నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా పెట్టారు. బీజేపీ పూర్తిగా ఓబీసీ ఓట్ల మీద ఆధారపడింది. అటు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బ్రాహ్మణ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టింది. ఇటు బ్రాహ్మణులు అటు ఓబీసీలు కలిసి భారతీయ జనతా పార్టీని గట్టెక్కిస్తారని అనుకున్నారు. మనం ఎంత చేసినా జాట్ల ఓట్లు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రత్యామ్నాయ ఓటింగ్ పైన దృష్టి పెట్టాలని భారతీయ జనతా పార్టీ కొంత ప్రయత్నం చేసింది. అదేవిధంగా జాట్ ముఖ్యమంత్రి లేకపోయినా ఓబీసీకి ముఖ్యమంత్రి ఇచ్చి ఓబీసీ ఓట్లన్నీ గంపగుత్తగా బీజేపీ వైపు వచ్చే విధంగా కొంత ప్రయత్నం చేసుకుంది. అయితే 2019లోనే సొంతంగా మెజార్టీకి రాకుండా పొత్తులో వచ్చింది. మరి ఈసారి ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అయితే 47 స్థానాలలో అనూహ్యం ఎందుకంటున్నామంటే ఎగ్జిట్ పోల్స్ని మనం పెట్టుకొని అనూహ్యం అంటున్నాము. కానీ ఎగ్జిట్ పోల్స్ లెక్క ప్రకారం అయితే అనూహ్యము. కానీ బీజేపీ మేము గెలుస్తామనేటువంటి మాట వాళ్ళు చెప్పుకుంది. కాంగ్రెస్ కూడా ఓట్ పర్సెంటేజ్ ఇక్కడ చూస్తే 40% ఓటింగ్ కాంగ్రెస్కి వచ్చింది. అంటే ఒక వర్గం అంతా కూడా పూర్తి స్థాయిగా కాంగ్రెస్ వైపు వెళ్ళినట్టే కదా. పోయినసారి 28% ఓటింగ్ ఉన్నటువంటి కాంగ్రెస్ ఈసారి 40%. బీజేపీ పోయినసారి 37% ఓటింగ్ ఉన్నటువంటి బీజేపీకి ఈసారి 39%. అంటే అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి 2% ఓటింగ్ పెరిగింది. ప్లస్ 2019 కంటే 7% ఓటింగ్ ఈసారి తగ్గింది. అది కూడా ఒక కారణం కావచ్చా? ఇంకొక 2 గంటల్లో 1 గంట 2 దాటిన తర్వాత మరొక వీడియో చేసుకుందాం. అప్పటికి ఏ పార్టీ ఎట్లా ఉంటుంది, అప్పుడుకున్నటువంటి ట్రెండ్స్ ఎట్లా ఉంటాయని చూద్దాం. ఇక జమ్మూ కాశ్మీర్ది కూడా చూడాలి. జమ్మూ కాశ్మీర్ నేషనలిస్ట్ పార్టీ వాళ్ళ జేకేఎన్ వాళ్ళ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వాళ్ళు 39, భారతీయ జనతా పార్టీ 28 స్థానాల్లో, కాంగ్రెస్ 8 స్థానాల్లో, పీడీపీ 4, జేపీసీ 2, ఇండిపెండెంట్లు 8 స్థానాలలో వాళ్ళు పోటీలో ఉన్నారు. సో జమ్మూ కాశ్మీర్కు సంబంధించినంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ మొత్తం 90 స్థానాల్లో పోటీ చేయలేదు, కాశ్మీర్ లోయలో పోటీ చేయలేదు. జమ్మూ కాశ్మీర్లో కూడా హంగ్ వస్తుంది. భారతీయ జనతా పార్టీ 5 నామినేటెడ్ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో కలిసి జమ్మూ కాశ్మీర్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడే విధంగా, హంగ్ ఏర్పడే విధంగా కనబడుతున్నది. 39 స్థానాలతోటి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, 8 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి 47 స్థానాల్లో కనుక ఇద్దరు గెలిస్తే ఆ 2 పార్టీలు కలిపి కూటమిగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ ఈ సీట్లు అప్పటికి తగ్గిపోతే, ఈ 39 స్థానాల్లో కోత పడితే, 8 స్థానాల్లో కోత పడితే 45 స్థానాల కంటే తక్కువగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎన్సీకి సంబంధించిన నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి కనుక తక్కువ వస్తే అప్పుడు పరిస్థితులు మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఇప్పటికున్నటువంటి దాంట్లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి కొంత మెజారిటీ వచ్చినట్టు కనిపించినా కూడా అది అప్పటి వరకు ఉంటుందా లేదా అనేటువంటిది మనము చెప్పలేము. ఈ హంగ్ వస్తుందా? హంగ్ అంటే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి కాబట్టి ఒకటి వస్తుంది. హర్యానాకు సంబంధించినటువంటి దాంట్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ జాట్ ఓటర్లను, ముస్లిం ఓటర్లను నమ్ముకొని ఒకవైపు రైతులకు సంబంధించినటువంటి అంశం కూడా, రెజ్లర్లకు సంబంధించినటువంటి అంశం కూడా బాగా ప్రభావితం చూపింది కాబట్టి అవి ఉంటాయనుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి రిజల్ట్స్ ప్రకారం 47 స్థానాల్లో 49 స్థానాల్లో ఇప్పటికి 49 స్థానాలు వస్తున్నాయి. కొద్దిగా అటు ఇటు ఉంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి తిరిగి 3వసారి హ్యాట్రిక్. ఇప్పటిదాకా హర్యానాలో ఏ పార్టీ కూడా హ్యాట్రిక్ రాలేదనేటువంటిది ఒకటి ఉంది. అదే వస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ కొడుతుందా? కొడితే హర్యానాలో బీజేపీ వచ్చి
జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే హంగ్ వస్తే కనుక అవి దేశంలో అనేకమైనటువంటి రాజకీయ మలుపులకు కారణమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కాశ్మీర్లో అయితే లోయలో భారతీయ జనతా పార్టీ పోటీ చేయలేదు. వాళ్ళు 60 స్థానాల్లో పోటీ చేసినా కూడా వాళ్ళు కీలకంగా పోటీ చేసింది 35-36 స్థానాల్లో మాత్రమే. మిగిలినవన్నీ కూడా కేవలం పోటీ, నామమాత్ర పోటీయే. ఇక కాశ్మీర్లో ఉన్నటువంటి మెజారిటీ స్థానాల్లో 10% సీట్లు కూడా పోటీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఫలితాలు కొద్దిసేపు అయితే తెలియనున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇవి ఇప్పటికున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైన.